హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడైతే మేము ఫ్యామిలీతో దమ్ బిర్యానీ చేయడానికి అయితే వెళ్తున్నాం. చూడండి, మా మామగారు అయితే పొలాలు మోసుకుంటూ వస్తున్నాడు. నేనైతే సామాన్లన్నీ పట్టుకున్నాను. చూడండి, ఇక్కడ మంచి బాగుంది, చూడడానికి చాలా అందంగా ఉంది. ఎలా పారుతుంది వాటర్. అండి కొండపొడి నాకు రాశారు. ఇంకా ఏం చేసుకుంటే ఇదంతా రాశారు, కొండపొడి కొండ మెట్ట అంతా. మొత్తానికి ఎలాగోలాగైతే మేము బిర్యానీ చేసే స్పాట్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మేము సంచిలో తెచ్చిన సామాన్లన్నీ ఒకటి బయట తీసుకుంటున్నాం. చాయ్ ఏం చేస్తున్నాం ఈరోజు? చికెన్ దమ్ బిర్యానీ చేస్తాం. ఈరోజు చూడు ఏం చేస్తున్నాం, చికెన్ దమ్ బిర్యానీ. మేమైతే దమ్ బిర్యానీ చేయడానికి అయితే 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాం. 2 లెగ్ పీసులు కూడా తీసుకున్నాం. చూడండి, దీని అయితే నీట్గా వాష్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఇలా శుభ్రంగా కడుక్కొని ఒక టేకాకులు అయితే పెట్టుకున్నాం. చిన్న పొయ్యి అయితే పెట్టుకున్నాం మేము. ఈ పొయ్యి మీద ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ కూడా చేయడం అన్నీ ఇందో మీద. ఇప్పుడైతే మేము ఉల్లిపాయలు వేపుకుంటున్నాం. ఆనియన్స్ అయితే ఈ విధంగా చెప్పుకొని ఆకులు అయితే టేకాకులు అయితే తీసి పక్కన పెట్టుకున్నాం మేమైతే. ఇప్పుడైతే చికెన్ మొత్తాన్ని బిర్యానీ గిన్నె వేసుకొని దమ్కి అయితే రెడీ చేస్తున్నాం. ఫస్ట్ అయితే అల్లం పేస్ట్ వేసుకున్నాం. తర్వాత పసుపు, కారం, సాల్ట్, ధనియాల పౌడర్, చికెన్ మసాలా, హైదరాబాదీ బిర్యానీ పౌడర్, పెరుగు, బిర్యానీ ఆకులు, చెక్క, పువ్వు, లవంగాలు, యాలకులు, పచ్చిమిరకాయలు, పుదీనా, మీరా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి వీటన్నిటిని. ఆయిల్ వెయ్యి, ఏదైనా కలిపి పక్కన పెట్టుకోవాలి. బాగా కలుపు. మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అందులో వేసుకోవాలి. చూడండి, ఈవిడంట గుండెకాయ సపరేట్గా కాల్చుకుంటుందంట. ఇదిగోండి గుండెకాయ. కొద్దిసేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మనం అంతా మ్యాగ్నేట్ చేసింది అంతా. చూడండి, లొకేషన్ ఎంత బాగుందో. ఇదైతే మా ఆవిడ జీడి తోటలో అయితే చేస్తాము బిర్యానీ, దమ్ బిర్యానీ. చుట్టూ చీరుతుంది చూడండి. లొకేషన్ అయితే పర్లేదు, బాగుంది, సూపర్గా ఉంది. పచ్చని చెట్ల మధ్య దమ్ బిర్యానీ చేసుకుంటే ఆ కిక్కే వేరు. తీసుకున్నాం రైస్, బాస్మతి రైస్ తీసుకున్నాం దమ్ బిర్యానీకి. బియ్యం కొలత పెట్టుకుంటున్నాం. బియ్యం కొలత పెట్టుకుంటేనే మనం వాటర్ అన్నీ వేసుకోవాలి, తెలుస్తుంది, లెక్క తెలుస్తుంది. రెండు చెంబులు బాస్మతి రైస్ అయింది మాకు. పోయి 2 చెంబులు బాస్మతి రైస్ అయింది. ఇప్పుడు 4 చెంబులు వాటర్ తీసుకోవాలి. చూడండి ఎలా కూర్చుందో. బిర్యానీ వండమంటే నేను వండలేనని కూర్చుంది. నేను ఏదో రకం బతిమాల్సినాను. ఇప్పుడైతే వాటర్ తీసుకుంటాం మేము. 2 చెంబులు బిర్యానీ రైస్కి 4 చెంబులు వాటర్ తీసుకోవాలా. మూడు. అవును, నాన్న మంచిగా అమ్మంటే మంచిగా. ఆ విధంగా కొలత పెట్టుకుని వాటర్ని పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని మూత అయితే పెట్టుకోవాలి. చూడండి, మేమైతే మూత పెట్టుకున్నాం. ఇప్పుడైతే మనం తీసుకున్న రైస్ని అయితే వాటర్ వేసి కొద్దిగా నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఇందాక పొయ్యి మీద పెట్టిన వాటర్లోకి బిర్యానీ సామాన్ అయితే సిద్ధం చేస్తుంది మా ఆవిడ.
చూడండి ఒకటోటిని. బిర్యానీ ఆకులు, చెక్క, అవన్నీ బిర్యానీ సామాన్లన్నీ మనం ఇప్పుడు ఈ వాటర్లో వేసుకోవాలి. బిర్యానీ మసాలా, బిర్యానీ పౌడర్, చికెన్ మసాలా, కొత్తిమీర, పుదీనా, ఆయిల్, అల్లం పేస్ట్, సాల్ట్, కలపాల, కొల్లాల పెట్టుకో. సరిపోయింది ఉప్పు, సరిపోయింది లేదా? ఏటో మాకు ఈ బిర్యానీ కష్టాలు. వంట మంచిగా కలుతుంది, అయిపోతుంది. ఒక గంటలో అయిపోతుంది బిర్యానీ అంతానా. అయితే ఎసరికాయింది, బియ్యం అయితే తీసుకుంటున్నాం. ఎప్పుడైనా సరే బిర్యానీ మనకి 70% ఉడికిన దించేసుకోవాలి. ఛార్జింగ్ కట్టాలి ఎప్పుడు. మనం ఉడికిన రైస్ని ఇప్పుడు ఇది మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్లో వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకుంటే ఆ విధంగా మొత్తం రైస్ని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో అయితే ఈ విధంగా చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకుని పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. వీలైతే ఇష్టం ఉన్న వాళ్ళు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. అయితే మూత పెట్టుకోవాలి. దీని మీద కొద్దిగా బరువు కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా మంట పెట్టుకుంటే మనకి బిర్యానీ రెడీ అయిపోద్ది, దమ్ బిర్యానీ. మా ఆవిడ గుండెకాయ కాల్చుకుంటుంది. ఎందులో కాలుతుంది అక్కడ నన్ను చూడండి. అది గిన్నెలో, అది మేము అన్నం తీసుకున్న గిన్నెలో కాలుతుంది. అన్నం వడకట్టుకున్న గిన్నెలోని కొండదే. ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, దించుకున్నాం మేమైతే. ఇప్పుడు దీనికోసం అయితే మన ఇంటికాడ ఉన్న గోనె ఒకటి తెచ్చుకొని దాని మీద ఆకులు వేసుకొని నీట్గా మేమైతే ఈ విధంగా నీట్గా రెడీ చేసుకున్నాము. కూర్చోడానికి అటు ఒకరు ఇటు ఒకరు కూర్చోడానికి రెడీ చేసుకున్నాము. అలాగా దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. తిన్నాం కూడా దిగి. బిర్యానీ సూపర్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి ఇటు అరే కూడా లగ్గి
లెగ్ పీసులు ఇలా చికెన్ దమ్ బిర్యానీ తింటున్నాం. లైక్ చేయండి మన వీడియోని మర్చిపోకుండా. వీళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బిర్యానీ ఫినిష్ చేసాం, అయిపోయింది, వెళ్ళిపోతాం. చూడండి, హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.